తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలను వారి మాటల్లో విందాం. చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, అయినా గానీ ఫలితం కనిపించక నిరాశపడుతూ ఉంటారు. ఎందుకిలా అంటే ఈ ఎక్సర్సైజ్ తర్వాత వాళ్ళు తినేటటువంటి ఆహారాల వల్ల. కాబట్టి ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. దాన్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ రోజులలో లైఫ్ స్టైల్ మారిపోయింది. మారిన ఈ జీవన శైలి వల్ల చాలామంది ఆరోగ్య ప్రయోజనాల కోసం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వర్కౌట్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మీరు ఆ ప్లే గ్రౌండ్లోనో లేకపోతే ఆ వ్యాయామం చేసేటువంటి జిమ్ములలోనో ఇక్కడ చెమటలకు ఎక్కితే సరిపోదు. ఆహారపు అలవాట్లను కూడా మీరు మార్చుకోవాలి. ఇది చాలా ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొన్ని పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. మామూలుగా ఏది తీసుకోవాలనేది అందరూ చెబుతూ ఉంటారు, కానీ ఏది తీసుకోకూడదు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఆరోగ్యం కోసమో అందం కోసమో డైలీ ఎక్సర్సైజ్ చేయడం అనేది కామన్గా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. వాకింగ్, రన్నింగ్, అలాగే జిమ్లకు వెళ్ళి కసరత్తులు చేయటం, ఇలాంటివి ఎవరికి వీలైన పద్ధతిని వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. అయితే బరువు తగ్గి మంచి ఫిట్నెస్ని సొంతం చేసుకోవాలంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఎక్సర్సైజ్ ఒక్కటే సరిపోదు, దానికి తగిన ఆహారం కూడా తీసుకుంటూ ఉండాలి. అలాగని ఆహారం తీసుకోమన్నాం కదా అని ఏది పడితే అది తింటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. అదే జరుగుతుంది ఈ రోజులలో చాలా మందిలో. ముఖ్యంగా మీ శరీరాకృతిని మీరు మెరుగుపరుచుకోవాలనుకుంటే ఎక్సర్సైజ్ తర్వాత కొన్ని ప్రత్యేకమైన ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు. అప్పుడు తీసుకున్నారనుకోండి, మీరు ఎంత వర్కౌట్ చేసినా దానివల్ల ఫలితం కనిపించదు. ఇంతకీ ఈ ఎక్సర్సైజ్ తర్వాత తినకూడని ఆహారాలు ఏమిటి అనేది వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది హై షుగర్ కంటెంట్ ఉండేటటువంటి పదార్థాలు, అధిక చక్కెర పదార్థాలు. మీరు వ్యాయామం చేసిన తర్వాత ఖచ్చితంగా తినకూడని ఫుడ్స్ ఏమిటి అంటే ఈ పంచదార గెలిచిన లేదా స్వీట్స్ ఉండేటటువంటి హై షుగర్ ఫుడ్స్. ముఖ్యంగా స్వీట్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే స్వీట్స్ తిన్నారనుకోండి, వాటిలో అశుద్ధి చేయనటువంటి చక్కెర ఉంటుంది, అన్ప్రాసెస్డ్. అది మళ్ళీ శరీరానికి హాని కలిగించేటువంటి రిస్క్ ఉంటుంది. అంతేకాదు బరువు పెరగటానికి కూడా ఇది దారితీస్తుంది. ఎంప్టీ క్యాలరీస్ కదా షుగర్ అంటే. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైనటువంటి ఫుడ్ గ్రూప్ ఏంటంటే కొవ్వు పదార్థాలు. ముఖ్యంగా అధిక కొవ్వు ఉండేటువంటి పదార్థాలు. వీటిని కూడా ఎక్సర్సైజ్ తర్వాత తీసుకోకూడదు. వ్యాయామం తర్వాత తగిన ఫలితం మీరు పొందాలనుకుంటే ఈ కొవ్వు ఎక్కువ ఉండేటువంటి పదార్థాలకి మీరెంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా వేయించిన ఆహారాలు ఉంటాయే, వాటిని అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ఈ కొవ్వు పదార్థాలు మీకు డైజెస్ట్ అవ్వటానికి ఎక్కువ టైం తీసుకుంటాయి. దీంతో మజిల్స్కి అవసరమైనటువంటి పోషకాలని త్వరగా అవి పొందలేవు. అసలు దీనిపైన కొన్ని అధ్యయనాలు కూడా జరిగాయి. ఉదాహరణకు 2015లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ఒక ఆసక్తికరమైనటువంటి నివేదిక పబ్లిష్ అయింది. వ్యాయామం తర్వాత వేయించిన ఆహారాలు తినేటటువంటి వ్యక్తులు బరువు పెరుగుతారని, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని ఆ నివేదిక మనకి చెప్తుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సిన ఫుడ్ గ్రూప్స్ అధికంగా ఉప్పు ఉండేటువంటి పదార్థాలు. వీటిని కూడా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి ఈ ఫుడ్స్లో అధిక కంటెంట్ ఉండేటటువంటి సోడియం ఉంటుంది. ఇది మన శరీరం నుంచి నీటిని కోల్పోవటానికి ఇది కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే అప్పటికే మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చెమట రూపంలో చాలా నీళ్ళని కోల్పోతారు కదా. మళ్ళీ ఇలాగ మీరు ఈ ఉప్పు ఉండేటువంటి పదార్థాలు తిన్నారనుకోండి, ఇంకెక్కువ నీళ్ళని కోల్పోతారు. దీంతో విపరీతమైన నిర్జలీయత అంటే డీహైడ్రేషన్ వచ్చేస్తుంది. అంతేకాదు కొన్ని జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఇక తర్వాత మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ప్రాసెస్ చేసిన ఆహారాల గురించి. ఎక్సర్సైజ్ తర్వాత ఈ రకమైన ఆహార పదార్థాలకి మీరు వీలైనంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, వీటి జోలికి అస్సలు వెళ్ళకండి. ఇవి మీకు ఎక్సర్సైజ్ చేయటం ద్వారా లభించినటువంటి అన్ని ప్రయోజనాల్ని కోల్పోయేలా చేస్తాయి. కాబట్టి వ్యాయామం తర్వాత వీటికి దూరంగా ఉండటం అనేది చాలా చాలా అవసరం. ఇక అతి ముఖ్యమైనది మాంసాహారం గురించి. చాలామంది వ్యాయామం చేసిన తర్వాత తగిన శక్తి, ప్రోటీన్లు కావాలి కాబట్టి మాంసాహార పదార్థాలు తింటూ ఉంటారు. అసలు మనకి సినిమాల్లో కూడా అదే చూపిస్తూ ఉంటారు. బస్కిల్ తీసేవాళ్ళంతా నాన్ వెజ్ తింటాం.
కానీ వ్యాయామం తర్వాత నాన్ వెజ్ తీసుకోకపోవటం మంచిది. ఎందుకంటే ఇవి జీర్ణం కావటానికి చాలా టైం తీసుకుంటాయి. అంటే ఈ మాంసాహారం అనేది మీకు సహాయపడాల్సింది పోయి అది మీకు ఇంకా సమస్యని సృష్టిస్తుంది. కాబట్టి మాంసాహారానికి బదులుగా వేరే ప్రోటీన్లు ఎక్కువ ఉండేటువంటి ఫుడ్స్ని మీరు తీసుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనది ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు. మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వీటిని అస్సలు తీసుకోకూడదు. అలాగే వ్యాయామం తర్వాత కూల్ డ్రింక్స్కి వీలైనంత దూరంగా మీరు ఉండాలి. ఎందుకంటే మీరు చేసే వర్కౌట్ మీ శరీరంలో కొవ్వులు కార్బోహైడ్రేట్లని కరిగిస్తున్నప్పుడు మళ్ళీ కూల్ డ్రింకులు తీసుకున్నారనుకోండి, ఆ ప్రాసెస్ని ఇవి అడ్డుకుంటాయి. మళ్ళీ ఎక్కువ కొవ్వు చేరేలాగా ఇవి చేస్తాయి. అవసరమైతే చక్కెర లేకుండా సహజ పండ్ల రసాలని మీరు తీసుకోవచ్చు. సరే, అంతా చెప్పాం రైటే. మరి తినాల్సినవి ఏమిటి అంటే, ఎక్సర్సైజ్ తర్వాత శక్తి కోసం బాదం తినచ్చు, ఖర్జూరం తినచ్చు, వాల్నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్ని తినచ్చు. అలాగే మొలకలు తీసుకుంటే మంచిది. వీటిలో ఉండేటువంటి ఫైబర్ శరీరానికి శక్తిని అందిస్తుంది. అంతేకాదు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే కొన్ని తాజా పండ్లు కూరగాయలు కూడా మీరు తీసుకోవచ్చు. ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని ఎక్సర్సైజ్ తర్వాత ఏం తినాలి అనేది మీరు గ్రహించి తింటే మాత్రం ఈ వ్యాయామం వల్ల తప్పకుండా ఫలితం లభిస్తుంది. వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం సంప్రదించవలసిన మా హెల్త్ సెంటర్ చిరునామా: డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.